చాలామంది నన్ను బయట ఎక్కువగా అడిగే క్వశ్చన్, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడిగే క్వశ్చన్ అయితే ఇదేనండి. మీ స్కిన్ కలర్ ఎందుకు అంత తెల్లగా మారింది? ఫస్ట్లో మీరు చాలా డార్క్గా ఉండేవాళ్ళు కదా అని అడిగారు. పర్మనెంట్గా నా స్కిన్ కలర్ మారడానికి నేను చేసింది అయితే ఇదే, నా సీక్రెట్ కూడా ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది నా ఓల్డ్ పిక్స్ చూసి అసలు మీ పిక్సేనా ఎడిటింగ్ చేశారని అడుగుతున్నారు. ఎడిటింగ్ అయితే ఫేస్ని చేస్తారు కానీ బాడీని కూడా సన్నగా చేయలేరు కదండి. అవి నా ఓల్డ్ పిక్స్ అనమాట. అంటే నా చిన్నప్పటి నుండి నేను కాలేజ్కి వెళ్ళి మా బాబు పుట్టేంతవరకు ఉన్న పిక్స్ అవి. కొంతమంది ఏంటంటే నిజంగా ఆ పిక్స్ అనేవి మీరేనా అని అడిగారు. సో అందుకు చెప్తున్నాను. అసలు ఈ పిక్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీ విషయంలో జరిగిందా లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. బయట కూడా నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి. సో మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ నిజమేనా అని. ఖచ్చితంగా నేను చెప్పేది నా విషయంలో 100కి 100% నిజం. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. చిట్కా అని చెప్పేదానికంటే కూడా ఖచ్చితంగా ఈ సోప్ని ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదే నిజం. నేను ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మీ చేత్తో మీరే తయారు చేసుకునే సోప్ ఇది. ఇది ఒకసారి తయారు చేసుకుని యూజ్ చేస్తే 1 వీక్లోనే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని వీటన్నిటికీ కూడా మీరు గుడ్ బై చెప్పేయచ్చు. బయట మార్కెట్లో స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా రకాల సోప్స్ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క సోపు 500, 600 ఉన్నాయి. బట్ అవి వర్క్ అవుతాయా, వర్క్ అవ్వా, అందరి స్కిన్కి అవి సెట్ అవుతాయా, సెట్ అవ్వా అనేది చాలామందికి డౌట్గానే ఉంటుంది. నేను చెప్పే సోప్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎలాంటి స్కిన్కైనా సెట్ అయిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ఇదైతే ట్రై చేసేయండి. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అంతా నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బొప్పాయి పండు అండి. ఈ పపాయ అనేది మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చాలామందికి ఏంటంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, స్కిన్ చాలా ఫేర్గా మారాలి అనే కోరిక ఉంటుంది. పార్లర్లో ఖచ్చితంగా పపాయ ఫేషియల్ అనేది చేస్తారు స్కిన్ తెల్లగా మారడానికి. అలాగే మనం వాడే చాలా రకాలైన బ్యూటీ క్రీమ్స్లో కూడా పపాయ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. బాగా ఎర్రగా పండిన పపాయని తీసుకొని, పపాయ మీద పీల్ తీసుకొని, తర్వాత పపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. 1 కప్పు పపాయ ముక్కలు అయితే సరిపోతాయి అన్నమాట. సో పెద్ద ఫ్రూట్ ఏం అవసరం లేదండి, చిన్న ఫ్రూట్ అయినా సరిపోతుంది. ఓకే, తర్వాత మిక్సీ జార్ తీసుకొని పపాయ ముక్కలను అందులో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది గ్లిజరిన్ సోప్ అనమాట. మెడికల్ షాపుల్లో మనకి గ్లిజరిన్ సోప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మన దగ్గర పియర్ సోప్ ఉన్న తయారు చేసుకోవచ్చు. పియర్సే కాదండి, ఎనీ గ్లిజరిన్ సోప్, చాలా బ్రాండ్స్లో మనకి గ్లిజరిన్ సోప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన సోపు గ్లిజరిన్ సోప్ తీసుకోండి. సోప్ బేస్ అయినా బాగానే ఉంటుంది. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సోప్ని ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అయితే పెట్టేశాను. వాటర్ అనేవి మనకి బాయిల్ అయిన తర్వాత సోప్ యాడ్ చేసుకున్న గిన్నెని ఇందులో పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఈ సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలి. సోప్ మెల్ట్ అవ్వడానికి మనకి 2-3 మినిట్స్ అనేది పడుతుంది. సోప్ తొందరగా మెల్ట్ అయిపోవాలి 1 నిమిషంలోనే అనుకుంటే మీరు సోప్ని తురుముకొని తర్వాత ఇలా డబుల్ బాయిలర్ ప్రాసెస్లో మెల్ట్ చేయండి. తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట 1 నిమిషంలో. సో 2 మినిట్స్కి సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోయిందనమాట. మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం లమ్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత పైన మనకి ఉండల్లా ఉంటాయి కదా, సో ఆ ఉండలు అనేది ఉండొద్దు, చాలా బాగా మిక్స్ చేసేయండి. తర్వాత అలోవెరా జెల్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా చాలా చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. పపాయ పేస్ట్ అనేది మీరు
చూసి యాడ్ చేసుకోండి. మీరు పెద్ద సోప్ యాడ్ చేస్తుంటే 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీడియం అయితే ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సోప్ మౌల్స్ ఉంటాయి కదా, సో అందులోకి ఈ సోప్ బేస్ని యాడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్లో అయితే ఒక 1 అవర్ పెట్టండి, ఫ్రిడ్జ్లో అయినా ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది. ఓవర్ నైట్ వదిలేస్తే రూమ్ టెంపరేచర్లో అయితే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఈ సోప్స్ అనేది నేను రెడీ చేసి 1 వీక్ పైన అవుతుంది. నేనైతే సోప్స్ బయట పెట్టేశానండి. సో బయట పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు చూసారు కదా. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. సో ఇప్పుడు ఈ సోప్స్ని నేను యూస్ చేస్తున్నాను. నేనైతే ఈ సోప్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తాను. పపాయ అనేది నా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అయింది, అందులో డౌటే లేదు. బిఫోర్ నా ఫేస్ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ సోప్ యూస్ చేసిన తర్వాత కూడా నా ఫేస్ని బాగా గమనించండి. ఎంత ట్యాన్ ఉన్నా ఎంత జిడ్డున్నా సరే ఒక్కసారి ఈ సోప్తో మీరు ముఖం కడుక్కుంటే మీ స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. ఇది ఓన్లీ ఫేస్కే కాదండి, ఫుల్ బాడీకి యూస్ చేయొచ్చు. ఫేస్కి ఒక రెమెడీ, హ్యాండ్స్కి ఒక రెమెడీ, నెక్ ఒక రెమెడీ, బాడీకి ఒక రెమెడీ యూస్ చేయాలంటే కష్టం ఈ రోజుల్లో. అదే ఈ సోప్ అనేది రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అయిపోతుంది, ఫేస్ కూడా. సో మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. పింపుల్స్ కానీ, యాక్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ ఏమీ ఉండవు. నార్మల్గా సోప్ని ఎలా యూస్ చేస్తున్నారో అలానే యూస్ చేయండి. మీరు ఫేస్ వాష్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఈ సోప్ని యూస్ చేయండి, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఫేస్ వాష్ చేసిన తర్వాత నా స్కిన్ చూడండి ఎలా ఉందో, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. నేను సోప్ యూస్ చేయకముందు నా స్కిన్ మీద జిడ్డు మురికి ఉంది, యూస్ చేసిన తర్వాత క్లియర్ స్కిన్ ఉంది. కలర్ ఇంప్రూవ్మెంట్కి ఇది 100% వర్క్ అవుతుంది. నేను ఈ వీడియో చేయడానికైతే కారణం మన సబ్స్క్రైబర్సేనండి. నేను రీసెంట్గా బయటకైతే వెళ్ళానమాట, ఒక చిన్న వర్క్ మీద 3-4 డేస్ అనేది బయట కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను. ఆ టైంలో నన్ను చాలామంది గుర్తుపట్టి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపట్టిన వాళ్ళకి ఇంకా పెద్ద థ్యాంక్స్ అనమాట. నన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అందులో ఎక్కువ మంది అడిగింది అయితే పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుందా, మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ నిజమేనా, మీరు ఓల్డ్ పిక్స్ పెట్టారు కదా అందులో మీరేనా, అసలు అవి ఎడిటింగ్ అని కూడా కొంతమంది అడిగారు. అవి ఏం ఎడిటింగ్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది 7 డేస్లోనే ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లంకి కూడా చెక్ పెట్టేయచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సోప్ని ఫ్రిడ్జ్లో పెట్టే రెడీ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. రూమ్ టెంపరేచర్లో పెట్టి మీరు ఓవర్ నైట్ వదిలేయచ్చు, లేదనుకుంటే ఒక 1 అవర్ వదిలేసినా సెట్ అయిపోతుంది అనమాట. ఓవర్ నైట్ వదిలేయండి మంచిది, మార్నింగ్కి ఇంకా బాగుంటుంది సోప్ అనేది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ అనేది సరిపోతుంది. ఓకే, నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.